గురువే సర్వలోకానాం విశ్వజీవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తిపర బ్రహ్మణే నమః. గురుదేవం మహాదేవం పూర్ణబోధ విశారదం మమ గురు అచలానంద ఫలాచార్య పాలభృంగం శ్రీ సమస్తానంద గురునసుముతాయ సద్గురుం భజామి. సర్వవాసైనటువంటి అబ్బాసాయి గారికి, అలాగే అధ్యక్షులైనటువంటి అజయభాయ్ పుల్లులు మిగతా కృష్ణమూర్తి గారికి, అలాగే అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులైనటువంటి సమస్త సద్గుణానంద చోడుపల్లి రామారాయణ గారికి, అలాగే అమ్మంగలక్ష్మి ఉపాధ్యక్షుల గారికి, మరి సభలో వేదికలు అలంకరించినటువంటి ఆశలైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే గురుస్వరూపమైన సభలో మీరందరికీ కూడా గౌరవ నమస్కారాలు. ఇంతకు ముందు 50 సంవత్సరాలు అర్ధవార్షికోత్సవం జరిపినప్పుడు మళ్ళీ ఇది 51 సంవత్సరంగా మిమ్మల్ని అందరికీ కావడం సంతోషదాయకం. ఇది ద్వైత అద్వైత విశిష్ట అద్వైతములు దాటి మన నిజగురువు చేయాలి. ఈ నిజగురువు ఎలా పడాలి అంటే అవన్నీ కూడా జనన మరణం సహితమైనటువంటిది. మరి సాధన సంపత్తి గల సాధకుడు అంటే మన అందరం కూడా అంత పెద్దవాళ్ళం కాదు, తన స్వరూపాన్ని ఎదిగే వచ్చినటువంటి వారు కాదు. సాధన సంపత్తి గల సాధకుడు అన్నారు సంసారంలో బాధపడలేక తన పుణ్యోదన గురుణగాంచి దుర్ధార భక్తి చరగాని మరి మరి బాగా పుణ్యం మా బాటలకు సాధించడం ముఖ్య సాధన అని పలికితే ఏమైనా సాధనలు ఉంటే చెప్పండి అని అసలు గురువుని అడుగుతున్నారు. సాధన సంపత్తి అనగా ఏంటంటే తాను ఆత్మస్వరూపుడైందని. ఈ సృష్టికి పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే తాను స్వరూపము. గురువు దగ్గర రాకముందు తెలుసుకున్నా ఇక్కడికి వచ్చి ఆ గురువు తెలుపుతారు నీకు ఎవరన్నా తెలివి నిన్ను ఆ అఖండ ఎరుకుని రైతం చేయడానికి అసలు గురువులు ఉన్నారు, కానీ ఎరుకను నిలబెట్టడానికి లేదు. అదే ఎరుక బ్రహ్మగలకు శిష్యుని ఫలితామం మాపినది పంతుడెక్కడో గురువెతడే గాని గురువులమని పట్టగరు గురువులే వారెల్లా వారికి బోధ తెలియుటల్లా పరిపూర్ణ బోధను ఎరుగా నేర్పడానికి ఎరుగాను వ్యాపింప నిర్గాని గురువులు వారికి బోధ తెలియుటల్లా అని కృష్ణప్రభువులు కందార్థము చెప్పారు. అంటే అందరూ గురువులు, అద్వైత గురువులు ఉన్నారు, ద్వైత గురువులు ఉన్నారు, విశిష్ట అద్వైత గురువులు ఉన్నారు. వారికి ఈ బోధ తెలియదు. మరి ఏ బోధ అంటే జననామాన సైతం అన్నిటువంటి బోధలు కానీ దాన్ని ఎరుక మనందరం కూడా ఎరుకని రహితం చేసుకోవడానికి వచ్చాం. మళ్ళీ ఎరుకలో నిలబడడానికి కాదు. అందుకు ఆ గురువుని ఈ 4 శుశ్రూషలు లోకంగా పెంచుకుంటే ఎవరైతే ఆత్మ అంగ ప్రాణ భావ శుశ్రూషలు చేశారో పరిపూర్ణానికి వచ్చేకే చేయాలి. అది 12 సంవత్సరాలు పడుతుంది అంటారు. ఆ గురువుకి మనం హృదయంలో గురు హృదయంలో స్థానం సంపాదించాలి. మరి అటువంటి వారు ఎరుకు ప్రమాణంగా ఏంటంటే ఏ సాధన ఏమంటే చెప్పని అంటున్నారు. ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికిరావు ఇన్మా అయ్యారు నే సాధులు చెప్పినది ఏ సాధన లేని బోధ ఎరిగింటూ పోకు సాధనలను మరిగితే రాదు. ఏ సాధనతో నీ నల్లని భాష చేసి పరిపూర్ణ బోధ ఎరిగింటూ పోకు సాధనలందు మరిగితే రాగానే అంత స్పష్టంగా చెప్పారు కృష్ణప్రభు అన్నారు. మరి ఎవరు అంత ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా ఆ స్థాయిలో కూడా నిలబడతారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబీకులు కానీ ప్రపంచం కానీ లేని ఎదురు కోసమే తాతలు ఆడుతున్నారు. మనం ఆ లేని ఎదుగును పూజించి మళ్ళీ మాయలో పడడానికి మళ్ళీ జన్మలెత్తకుండా మన గురువులు మనల్ని రక్షిస్తూ ఉంటారు. సదా ఎల్లప్పుడూ కూడా గురువు కింద మనం స్థానం కల్పించుకుంటే గురువు ఆశస్సులు ఎప్పుడు కూడా ఆవు తోడ ఎప్పుడైతే అరిసిందో అమ్మ అని ఆవు ఎప్పుడైతే అమ్మ తెలుస్తుందో అలా శిష్యుడు ఎప్పుడు కూడా గురు సేవ చేస్తూ ఉంటే గురుకారం కలుగుతుంది. ఏ సాధనలు ఎందుకు ఎలాంటి వారికి చెప్పే సాధన లేదని తన పరమాత్మ స్వరూపమని ఎదిగినటువంటి వారికి సాధనలు ఎవరికయ్యా? ఏ సాధనలు చేసినా నీవే బ్రహ్మం నీవే. ఏ వేదాలు చదివినా ఏ ఉపనిషత్తులు చదివినా బ్రహ్మం నీవే అంటున్నారు.
అంటే బ్రహ్మమే బ్రహ్మే భవతి, బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతున్నాడు, అంతకుముందు బ్రహ్మం కాదా? కానీ ఈ ఎరుక మనకు సహజం కాబట్టి ఈ గురుదేవుల దగ్గరికి వచ్చినప్పటికీ నీవే బ్రహ్మస్వరూపానికి అని చెప్పాడు. అది ఎరుక బ్రహ్మం. అక్కడి వరకు నీవు గురువుని వదలకుండా ఆశ్రయించి వస్తే ఆ తర్వాత పరిపూర్ణ బోధని అరనిమిషంలో నీకు బోధన చూపిస్తారు. ఎలాగంటే అరనిమిషం అంటే పెళ్లి చేయడానికి కానీ ఈ కార్యక్రమం చేయడానికి ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఉంటారు. అలాగా పెళ్లి పనులు చేయడానికి కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఆ క్షణం తాళి కట్టిన అరక్షణం దాని సొంతమైపోదు. అలాగా గురువు దగ్గరికి నువ్వు సేవ చేస్తూ ఉంటే నీకు ఎరుక బ్రహ్మ అనేది లేకుండా చేస్తావు. అది చేయించుకోవాలని ఉంటే మనం అందరం కూడా చూసేవారు ధరిస్తూ ఉండాలి. ఏ సాధన నీకెందుకు ఏ స్థానిక పరికరాలు వినమాయి అని ఏ సాధులు విన్నది ఏ సాధన అయిన బాగా చక్కగా గురువు గారి దగ్గర ఏ సాధన అవసరం లేదా? నువ్వు ఏ సాధన చేస్తే నా ఎరువుకే నువ్వు తగ్గిపోతావు, అందులో నుండి నీవు తేరలేవు. నేను ఇక్కడ చెప్పిన బాధ అచలపాటు అయితే నువ్వు వెళ్ళిన అచలమైనటువంటి స్వరూపం జరిగితే రెండింటికి దాటదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి దాంతల పరిస్థితులు ఉన్నారు. దాన్ని మనం అంటే చచ్చిపోయినప్పుడు ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతాడు, ఎంతమంది ఉన్నా సరే. ఇప్పుడు ఈ శరీరమైన బాధను ఎప్పుడు రక్షిస్తావు దేవాలని అడుగుతూనే ఉంటాడు. ఆ బాధలో కుటుంబీకులు కానీ పుత్రులు కానీ ఆస్తులు కానీ సంపదలు కానీ ఏమీ లేకుండా ఆ పరమాత్మ ఆ సమయంలో గుర్తిస్తాడు. మరి గురువు దగ్గరికి వచ్చి నువ్వు వదలమంటే వదలలేదు. ఎవరికంటే పున్నామనరకం నుంచి పుత్రుడు తప్పిస్తాడు అంటారు, కానీ ఆ పున్నామనరకం నుంచి పుత్రుడు ఎవరైతే గురుదేవుడే. ఎన్ని కడుపులు కాచినానో ఎన్ని కడుపులు కాచనేనో మన్నులో నేను కలిగి ఉన్నప్పుడే మిన్నుపై చూపి నన్ను మాకు కన్నయ్య నన్ను బ్రోవరా కపటం పురాగా కపటపడి ఎరుకని కాచిమన్నారు. సరేను సరేనన్న వారికి మరణించి మరణం పోలేదని మరణించి చూడగమ్మని శిరముగరమున శరణు చేసిన మరణం ఎన్నడు మారిపోదని శరీరమంత శరీరపదమును ఎరుగుట శరణు ఫలమని పూజ చేయగా భూనిది శ్రీ గురు మహారాజారాజుల నమ్మిది. రాజులకే రాజు రాజయోగి మన గురువు రాజు రాజ్యంలో రాజు ఏది పర్వాలేదు. అలాగే ఏ పర్వ లేకుండా ఆ భ్రమల నుంచి తొలగిస్తున్నాను. అంటే ఎన్ని కడుపులు కావాల్సినాను, ఎన్ని కడుపులు నేను కావాల్సిన లేకపోయినా ఎన్ని జన్మలు ఎత్తేమో చెప్తున్నారు. 84 లక్షల జన్మలు ఎత్తి ఈ మానవ జన్మలు వచ్చామని చెప్తున్నారు. మరి 84 లక్షల జన్మలో మానవుడిగా పుట్టి ఒక మనిషిగా జన్మనిస్తున్నాడు. మరి ఇతర జంతువుల్లో పుడితే 10, 20, 30 అలా ఎన్ని గడుపులు కాల్సి వచ్చినాను. ఇంకా ఎన్ని గడుపులు కాల్సిన న్యాయపడినాం. మా పిల్లలకి ఇచ్చేసాం, పెళ్లి చేస్తాం, అయిపోయి వాళ్ళ పిల్లలు అంటే గర్భధారకం. మనం సుఖాన్ని ఇచ్చామనుకుంటాం, కానీ సుఖాన్ని వల్ల దుఃఖాన్ని ఇచ్చాం. భర్తతో దుఃఖం అంటే మానవ జన్మకి సుఖ దుఃఖాలు సమతూకమై ఉంటాయి. అది గురువు దగ్గరికి వస్తే నీవు ఆ దుఃఖం నుంచి విడబడిపోతావు. సర్వము కూడా భ్రాంతి. నువ్వు నీళ్ళు లేకుండానే చేసుకున్నారు. మరి శరణం గురువుడు నీ శరణం చేయి పెడితే నీకు ఆ ప్రతిఫలం అందుతుందా, మరణం పోతుందా? అంటే అజ్ఞానం వల్ల మరణం జన్మకర్మ అనే వారు జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీర దోషాలు మొత్తం 4 శరీరాలు కూడా ఎరికే అయింది. అదే జనన మరణానికి కారణమైనది. గురువు గారు నీ శరణం చేయి పెడితే ఆ మరణం అనేది మానిపోతుందా? కాదని చెప్తున్నారు. శరీరం వల్ల శరీర పదార్థం ఎవరైతే ఈ శరీరంలో ఉన్నటువంటి అశరీరం ఎవరైతే ఎదుగుతారో వారికి మరణం మాసిపోతుందని చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.